అందరికీ నమస్తే. నా పేరు సౌదత్ బోడపట్టి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్. సుగాలి పార్వతీదేవి గారు గన్నవరంలో పవన్ కళ్యాణ్ గారి మీద కంప్లైంట్ చేశారు. కూతురు చావుని కూడా ఈరోజు ఈవిడ రాజకీయం కోసం వాడుకోవడం, ఆవిడ రాజకీయ లబ్ధి కోసం, ఆర్థిక లబ్ధి కోసం ఇట్లా మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి కోసం కేసులు పెట్టడానికి ముందుకు రావడం నిజంగా నాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకనంటే అమ్మా సుగాలి పార్వతీదేవి గారు, మిమ్మల్ని సూటుగా నేను అడుగుతున్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ సతీమణి గారిని, పిల్లల్ని, ఇంట్లో వాళ్ళని, ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేస్తూ సదరు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి మాట్లాడిన వీడియోలు మీరు చూసారా? కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మాట్లాడిన వీడియోలు మీరు చూసారా? పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని మేము అది చేసేస్తాం, పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ పిల్లల్ని అవమానించడం, ఇవన్నీ మీకు ఎక్కడ ఎక్కలేదా? ఇవన్నీ చూసి నీ కోసం, నీ కూతురు చావు కోసం ప్రజలందరికీ తెలిసేలాగా పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రం అందరికీ తెలిసేలాగా పోరాటం చేస్తున్న తరుణంలో నువ్వు ఎప్పుడైనా బయటకు వచ్చి కళ్యాణ్ గారి కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని తిట్టడం తప్పు. ఇలా బూతులతో, లకారాలతో కళ్యాణ్ గారి కుటుంబంలో ఉన్న స్త్రీ జాతిని మీరందరూ కూడా అవమానించారు. ఎందుకు అవమానించారు? ఏనాడైనా నువ్వు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కోసం నిలబడ్డ పవన్ కళ్యాణ్ కోసం ఆ కుటుంబ ఆడవాళ్ళని మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. అందరు స్త్రీలతో పాటు వాళ్ళు కూడా ఒకటే ఆడజాతిని అవమానించారని చెప్పి నీకప్పుడు ఎందుకు పౌరుషం రాలేదు? నీకు ఈరోజు కూతురు చావును అడ్డు పెట్టుకొని ఇంత రాజకీయం చేయడానికి ముందుకు వస్తున్నావా? నిజంగా ఈరోజు సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీదేవి చేసిన అంశాన్ని చూస్తే, అంటే ఏ నాయకుడు కూడా కష్టంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చి తలుపు తడితే ఇంకెప్పుడు ఇళ్లలోకి రానివ్వకూడదు అనే ఉదాహరణకి నిలబడ్డది ఈ సుగాలి పార్వతీదేవి. నీ వల్ల కొన్ని వేల మంది నాయకుల దగ్గర నుంచి సహాయం పొందలేకుండా పోతారు. నాయకులు కష్టంలో ఉన్న వాళ్ళ కోసం నిలబడడం మానేస్తారు. నీలాంటి వాళ్ళ వల్ల నిజంగా కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసం స్పందించకూడదు అనే సందేశాన్ని నువ్వు నాయకులకు ఇస్తున్నావు. చూశారు, ఈరోజు ఏ నాయకుడైతే న్యాయం చేయలేదు, ఏ నాయకుడైతే నాకు మోసం చేశాడు అని చెప్పి ఆమె కేసు పెట్టిందో, ఆ నాయకుడు ఆ ప్రీతిబాయ్ తల్లికి, పార్వతి గారికి న్యాయం కోసం ఒక ఆడపిల్ల పచ్చలారని చిన్న పాపకి ఒక స్కూల్లో జరిగిన సంఘటన గొంతెత్తి నిలబడి మాట్లాడినటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆ తల్లిని ఒక చెల్లిగా, అక్కగా భావించి ఈ తల్లికి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని ఇదే కర్నూలు గడ్డ మీద, ఇదే కొండారెడ్డి బుర్జు మీద లక్షల మందికి, కోట్ల మందికి ఎక్కడి నుంచో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రం దాటి, దేశం దాటి కూడా ఆ కవాతుకి వచ్చి ఆమెకు మద్దతు పలికిన తర్వాతే ఆమెకి న్యాయం చేయడం అనేది మొదలుపెట్టింది. ఈరోజు ఏ ప్రభుత్వం వలలో అయితే ఆనాడు జరిగినటువంటి పరిస్థితిలో ప్రభుత్వం వాళ్ళ వలలో అయితే పడి ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో, ఆవిడే ఈ సిబిఐకి సంబంధించినటువంటి కేసు విషయంలో కూడా ఈ ఒక్క వీడియోనే కాదు, ఆవిడ మళ్ళీ వీడియోకి కూడా ఒక ఇవ్వడం జరిగింది. ఇది బోగస్. సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా కేసును సిబిఐకి ఇస్తున్నామని చెప్పి దొంగ జీవోస్ ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మరి సిబిఐ ఆఫీసు కూడా మేము వెళ్ళి విచారించగా ఇవి పనికిరాని జీవోస్ అండి అని చెప్పడం జరిగింది. మరి అలా మాట ఇచ్చి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి చేసిన మరి ఆ రోజు ఇదే సిబిఐకి ఇవ్వకపోగా అసలు ఈ కేసు గురించి పక్కదావ పట్టేసి అసలు ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అక్కన చేర్చుకొని ఈమెకు న్యాయం చేయాలని చెప్పి తన సొంత కూతురికి జరిగితే ఎలా మాట్లాడతారో అంత కేర్తో ఇంత ముందుకు తీసుకొచ్చినటువంటి నాయకుడిని, ఇదే మనిషి సిబిఐ మాకు న్యాయం చేయలేదు అని చెప్పి పేపర్లు చించేసి ఇదే మీడియా ముందు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారని మాట్లాడడం జరిగింది. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితేనే
ఈరోజు ఆమెకు వచ్చే ఆ ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీకి సంబంధించినటువంటి ఏదైతే లబ్ధి తీసుకున్నారో అవి కూడా ఆ నాయకుడు గట్టిగా మాట్లాడి ముందుకు చేస్తేనే ఈరోజు ఆ ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ అవన్నీ జరిగిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆమెను పిలిపించి మాట్లాడి ఈరోజు ప్రతి నాయకుడు వచ్చిన దగ్గర పోయి బయట నిలబడి మమ్మల్ని దొబ్బేశారన్నా నేను కృతజ్ఞత ఇదే కుంటికాలతో నేను వెళ్ళానని చెప్పినటువంటి ఆమె ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గారు పిలిపించి హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి ఎంత దర్జాగా తీసుకెళ్లి అమ్మ కూర్చొని నీ పిల్లకి జరిగినటువంటి న్యాయాన్ని నాకెలా అయితే వివరించి చెప్పావో హోంశాఖకు చెప్పు, కూటమి ప్రభుత్వం ఎప్పుడు మహిళల రక్షణ కోసం ఉంటుంది, ఎప్పుడు కూడా మహిళలు రక్షించడానికి కూటమి ప్రభుత్వం ముందుంటుందని చెప్పి మా హోంశాఖ మంత్రికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు స్పష్టంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఆమె ఒక ప్రత్యేక కమిటీ వేయడం కూడా జరిగింది. అయినప్పటికీ ఆ తర్వాత మీరు కొన్ని లోకల్ పరిస్థితులు కానీ మీకు ఉన్నటువంటి పరిస్థితుల్ని బేస్ చేసుకొని ఆ రోజు ఎవరైతే అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి న్యాయాన్ని మరిచిపోయి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడు నచ్చితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఏ ఒక్క దగ్గర చిన్న ఇది రావణుని కావచ్చు ఇంకోటి కావచ్చు ఏ విషయం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారిని బేస్ చేసుకొని మాట్లాడితే అది ఎంతవరకు న్యాయమో ఆ తల్లికి దండం పెట్టి అడుగుతున్నాం. ఎందుకంటే అమ్మ ఒక బిడ్డకు జరిగినటువంటి అన్యాయాన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం, మా అధినేత ఖండిస్తున్నాడు, అందరూ కూడా రాష్ట్రం కాదు ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. వాళ్ళని ఎలాగైనా సరే శిక్షించాలని చెప్పే ఇంత దూరం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ నీకు న్యాయం చేసి కడుపులో పెట్టుకొని ఆ పాపకు న్యాయం చేయాలని చెప్పినటువంటి అధినేతపై ఈరోజు మీరు కేసు పెట్టారంటే మీకు ఎంతవరకు మనస్సాక్షి ఆలోచిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. గతానికి వెళ్ళి ఒక్కసారి మీరు పరిశీలించుకోండి. ఇదే అధినేత మీకు హక్కును చేర్చుకొని మాట్లాడిన రోజులు మీరు మర్చిపోతున్నారా? ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి కళ్ళబోళ్ళు మాటలకి ఈరోజు ఒక రావణుని కేసు అయితేనే ఉంది, ఇంకో కేసు అయితే ఉంది. ప్రతి క్షణం ఏ విషయం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే ఫోకస్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదమ్మా. ఆనాడు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఈ రోజు మీ గడప దక్కిన వాళ్ళు గవర్నమెంట్లో ఉండి సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు ఇవి పవన్ కళ్యాణ్ గారు ఈ కవాతు చేయక ముందే మీకెందుకు ఈ న్యాయం జరగలేదు? ఆయన వెలుగెత్తి అరిచిన తర్వాతే కదమ్మా మీకు ఇవన్నీ జరిగినాయి. ఆ విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? ఒక్కసారి వెనక్కెళ్ళి ఆలోచించండి. దయచేసి ప్రీతికి న్యాయం జరగాలని చెప్పి ఎప్పటికైనా సరే పోరాటం చేయండి. కానీ మీరు వేరే విషయాలలో వలలో పడి వేరే వాళ్ళ మాటల్లో మీరు మునిగిపోయి తప్పుదావ పట్టించే ప్రవర్తన మీరు దయచేసి ఒక తల్లిగా మీరు చేయొద్దని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరు మీకు న్యాయం చేశారు? ఎవరు అప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పటికీ మీకు ఈ మాత్రం కూడా న్యాయం చేయలేని సిచ్యువేషన్లో ఈరోజు వాళ్ళ అవసరానికి మీ గడప తొక్కుతున్నారో ఒక్కసారి ఆలోచించండి అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు కేసులు పెట్టినంత మాత్రాన లేకపోతే ఇంకొక మాట మాట్లాడినంత మాత్రాన ఆడవాళ్ళ వైపు నిలబడినటువంటి మా పవన్ కళ్యాణ్ గారి ఇనువత్తు కూడా ఇబ్బంది కలిగేది. కానీ ప్రీతికి జరిగినటువంటి ఏదైతే ఇబ్బంది జరిగిందో అది న్యాయం జరిగే విధంగా ఒక తల్లిగా వేరే వాళ్ళ వలలో పడకుండా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి మీ స్ఫూర్తికి మేము ఎప్పుడు కూడా మేము ముందుంటాం, మీతో నడుస్తాం మేము మా అధినేత. కానీ ఇలాంటి చర్యలకు ఎప్పుడు కూడా పాల్పడొద్దండి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరోసారి ఇలాంటి ఆలోచనలే జరిగితే ఖచ్చితంగా కేసు పునరాలోచించాలని చెప్పి ముందుకెళ్ళడానికి కూడా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని ప్రీతిబాయ్ తల్లి పార్వతి గారికి తెలియజేస్తున్నాం. నిన్న గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పై తనకు న్యాయం చేయలేదని చెప్పి ఎవరో ప్రోద్బలిస్తే ఈరోజు వెళ్ళి గన్నవరంలో నిన్న కేసు వేయడం జరిగింది. ప్రీతిబాయ్ గారు తల్లి పార్వతి గారు. అమ్మ పార్వతీదేవి గారు, మిమ్మల్ని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. మీరు గత ప్రభుత్వంలో ఈరోజు ఏదైతే మీరు లబ్ధి తీసుకున్నారో ఈరోజు మీకు కనీసమైనటువంటి న్యాయం ఏదైతే జరిగిందో అవన్నీ కూడా ఒకప్పుడు ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇదే పరిస్థితిలో వెళ్ళి అడిగితే కూడా ఎక్కడ కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. అదే విషయం మన అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మీరు వస్తే హక్కున చేర్చుకొని నా బిడ్డే ఇలా జరిగితే ఎలా ఉంటుందని చెప్పి ఆయన చలించిపోయి ప్రతి దగ్గర ఆయన వాయిస్ ఇస్తూనే వచ్చి చివరికి అసెంబ్లీలో ఈ విషయాన్ని లేవనెత్తాలి మాట్లాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అల్టిమేట్ ఇచ్చినప్పటికీ అప్పటికి కూడా పట్టించుకోకపోతే ఇదే కర్నూలు నడిబొడ్డు మీద వెలుగెత్తి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రీతిబాయ్ విషయం మీద ఒక కవాతు ఏర్పాటు చేసి
ఆ కవాతు జరిగిన తర్వాతనే ఒక ఉత్తుత్తి జీవో ఇచ్చారని చెప్పి మీరే మీ నోటితోనే అయ్యా ఇది కూడా నాకు అన్యాయమే చేశారు, ఉత్తుత్తి జీవో ఇచ్చారు, మమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పి మీరే ఈ మీడియా ముఖంగా తెలియజేశారు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వీటి విషయం మీద ఒత్తిడి చేస్తే అప్పుడు మీకు మీ ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీకి సంబంధించినటువంటి ఏవైతే వచ్చాయని మీరు ఇది చెప్తున్నారో, మాకు చట్టబద్ధంగా రావాల్సిన వచ్చాయని అంటున్నారో అవి కూడా రావడానికి కూడా ఆ రోజు చేసినటువంటి ఒత్తిడి వల్లే ఇక్కడి వరకు వాళ్ళకి ఆ లబ్ధి చేకూరడం జరిగింది. అలాగే సిబిఐకి ఏదైతే ఉత్తుతి ఇచ్చారంటే ఢిల్లీ వరకు కూడా ఆయన ఈ విషయాన్ని తీసుకెళ్తే ఆ జీవోలో ఇది లేదు, పస లేదు, దాంట్లో తప్పుగా ఇచ్చారు సమాచారం అని చెప్తే మళ్ళీ కూడా ప్రభుత్వం రాగానే మేము న్యాయం చేస్తామని చెప్పడం, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆమెని హోంశాఖ మంత్రి గారి దగ్గరికి అక్కడ ఇక్కడ నిలబడి కాకుండా రాజసంగా వెళ్ళి హోంశాఖ మంత్రి క్యాబిన్లో కూర్చొని ఆమె సమస్యని చెప్పుకునే విధంగా ఆయన కల్పించడం జరిగింది, అవకాశం కల్పించడం జరిగింది. వాళ్ళు డీజీపీ గారితో ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి ఓ పక్క జరుగుతున్నప్పటికీ కూడా ఈమె కొంతమంది ఇక్కడ లోకల్ ఆ రోజు చేసినటువంటి విషయాన్ని ఈరోజు వాళ్ళ లబ్ధి కోసం ఈమె ఈ రాజకీయ లబ్ధిని ముందు పెట్టుకొని ఒక అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని ఒక న్యాయం కోణంలో మాట్లాడకుండా రాజకీయ కోణంలోకి తిప్పుకొని న్యాయం జరిగే విధంగా కాకుండా విచిత్రమైనటువంటి ప్రవర్తన చేయడం కరెక్ట్ కాదు. ప్రీతిబాయికి న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి న్యాయం ఖచ్చితంగా ముందుకు జరుగుతుంది. ఇలాంటి విచిత్రమైనటువంటి రాజకీయ వలలో ఈమెను పడొద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు జన సైనికులకు, వీర మహిళలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రీతిబాయి తల్లి మన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక కేసు నమోదు చేసిన సందర్భంగా కొన్ని విషయాలు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, కానీ మళ్ళీ మనం ఒకసారి పునర్పరిశీలించుకోవడానికి మేము ముందుకు తీసుకొస్తున్నాను. ముందుగా ఈ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కొండారెడ్డి గురించి సాక్షిగా